అల్లూరి జిల్లాలోని పర్యాటక కేంద్రం అరకులోయలో ఈ ఉదయం టిబెటన్ జాతికి చెందిన ఒక శునకం పర్యాటకులను విశేషంగా ఆకర్షించింది. విశాఖ నుంచి వచ్చిన మదీనా అనే పర్యాటకుడు తన కుక్కతో పాటు వచ్చాడు. అయితే ఈ కుక్క సింహాన్ని పోలి ఉంది. చూసిన వారంతా అది పెంచుకుంటున్న సింహమేమో అని భయభ్రాంతులకు గురయ్యారు. అయితే అది ఒక జాతి కుక్క అని తెలిసి దాన్ని దగ్గరికి వెళ్లి విష్ చేసి షేక్ హ్యాండ్లు తీసుకొని సెల్ఫీలు కూడా దిగారు. అది మేము తిరగాలని ఒక ఫ్యాంటసీతో వైజాగ్ బీచ్ రోడ్ లో కూడా చాలా ఇదిగా చూస్తే మంచి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. దీనికి సుల్తాన్ వైజాగ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, ఎవరికి ఉంటే దాన్ని ఫాలో చేయండి. ఫుడ్ యాక్చువల్లీ ఇది మార్నింగ్ 2 పాల ప్యాకెట్లతో స్టార్ట్ అవుతుంది. ఒక రోజుకి 25 eggs తింటుంది. నాన్ వెజ్ ఉంటుంది. దానికి పెడిగ్రీ పెడితే మనం రాయల్ క్యాన్ అని పెడతాం. సో దీనివల్ల దీనికి రోజు మంత్లీ నాకు ఎలా చూసుకోవాలి 70,000-80,000 వరకు ఖర్చు ఉంటుంది. దీనికి ఒక 3 పనులు, వాట్సాప్ గ్రూప్, ఇదంతా లవ్ అండి. కొంటే దాన్ని ప్రేమగా చూసుకోవాలనే కోరిక. సో అందుకే దాన్ని ప్రేమిస్తాను. ఏమి హార్మ్ఫుల్, ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ డాగ్ అండి. చూసారు కదా, భయం ఏం లేదండి, బట్ ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ. ఇది చాలా హ్యూజ్గా ఉంటుంది. దీని బలం దీనికి తెలియదు, కానీ మనిషిని ఈజీగా పళ్ళు చూస్తే ఆటోమేటిక్గా అంత ఇదిగా ఉంటుంది. వెరీ ఫ్రెండ్లీ డాగ్. అందరితో సరదా కూడా దీనికి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. చూసారు కదా. సుల్తాన్ సెకండ్ గుడ్ బాయ్.